హాయ్, ఎలా ఉన్నారు? ప్రీ ఫైనల్స్ అందరూ బాగానే రాశారు. సో వెంటనే మీ అందరికి ఊపిరి పీల్చుకునే దానికి కూడా సమయం ఇవ్వకుండా గ్రాండ్ టెస్ట్ 2, ప్రీ ఫైనల్స్ 2 ఇలాంటి ఎగ్జామ్స్ పెడుతున్నారా? సో లైట్ తీసుకోండి, దాన్ని ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. మన మేజర్ గోల్, మెయిన్ థింగ్ పబ్లిక్ ఎగ్జామ్. మరి ఈ గ్యాప్ లో మహా అయితే 20 days కూడా లేదు. ఈ గ్యాప్ లో 4-5 బుక్లు ఓపెన్ చేయడము, లేకపోతే ఈ సంవత్సరం పొడుక్కు మీరు వేదాంతం నుంచి కూడా చాలా పీడిఎఫ్స్ తీసుకొని ఉంటారు. ఆ పీడిఎఫ్స్ అన్ని సెగ్రిగేట్ చేసుకొని ఎక్కడ పెట్టుకున్నారో కూడా మీకు కన్ఫ్యూజన్. సో ఏం చదవాలి షార్ట్ అండ్ క్రిస్ప్ గా? అది గ్రాండ్ టెస్ట్ కావచ్చు, ప్రీ ఫైనల్స్ 2 కావచ్చు, ఇవన్నిటిని లైట్ తీసుకోండి. ఎందుకంటే అవంతా ఫుల్ సిలబస్ అంటే నువ్వు పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నట్టే ఫీల్ అవ్వు. సో ఏం చదవాలి? 1 పీడిఎఫ్ ఈక్వల్ టు 99 మార్క్స్ అనేది కరెంట్ ట్రెండింగ్ అవుతుంది. ఏ యూట్యూబ్ ఛానల్లో, ఏ ఎడ్టెక్ ప్లాట్ఫామ్ లో తీసుకున్నా కూడా ఒక పీడిఎఫ్ 95 మార్క్స్ కి సమానం అంటున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళే కొత్తగా పీడిఎఫ్ రెడీ చేసి ఇస్తున్నారంటే ఇన్ని రోజుల పీడిఎఫ్ వేస్టా? సో నేను బాగా ఆలోచించి దీనికి ఒక కరెక్ట్, ఈ టైటిల్ కి తగిన ఒక సొల్యూషన్ తో మీ ముందరకు వచ్చాను. ఈ వీడియోని చివరి వరకు చూస్తే ఖచ్చితంగా మీకు కూడా నిజమే సార్, నిజమే అన్న మీరు చెప్పింది అని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. అలా అనిపించిన వాళ్ళు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో గైస్, 1 పీడిఎఫ్ ఈక్వల్ టు 95+ మార్క్స్ ప్రతి సబ్జెక్ట్ లో తెచ్చుకోవడం ఎలా? ఆ 1 పీడిఎఫ్ లో ఏముంటది? 4 టెక్స్ట్ బుక్లు సోషల్ ఉంది కదా ఏపీ, 4 టెక్స్ట్ బుక్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ అంతా ఒక 2000 పేజీలు పీడిఎఫ్ ఇస్తే అది కూడా 1 పీడిఎఫ్ ఎలా అవుతుంది సార్ అని మీరు అనుకోవచ్చు. లేదు, ఏ పీడిఎఫ్ తీసుకున్నా లెస్ దెన్ 80 పేజెస్, అది ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా దాంట్లో చదివితే 95+ మార్క్స్. అదేంటి 80 పేజెస్, పేజ్కి 1 మార్క్ వేసుకున్న 80 మార్క్స్ కదా, 95+ మార్క్స్ ఎలా అంటే అదే మ్యాజిక్. ఈ 1 year మీరు పడిన కష్టంలో మీకే అర్థమైంటుంది ఏ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్ ఎక్కువగా రిపీట్ అవుతుంది అనేసి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే గైస్, అలాంటి పీడిఎఫ్ నేను రెడీ చేసి మీకు అందజేస్తాను. సో ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు ఏ సబ్జెక్ట్ నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను అనేసి, అండ్ ఏవేవి నేను ప్రొవైడ్ చేస్తున్నానని. వీడియోని చివరి వరకు చూడండి. వెల్కమ్ టు వేదాంతు తెలుగు 8, 9, 10. నేను మీ రూపేష్ పూతలపట్టు, వేదాంతు మాస్టర్ టీచర్ని. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఈ ఎగ్జామ్స్ వీక్. పోయినసారి ఏపీ వాళ్ళకి ప్రీ ఫైనల్స్, ఇప్పుడు మీకు ప్రీ ఫైనల్స్ తెలంగాణ వాళ్ళకి జరిగింది. ఫుల్ ఆన్ చదువు మీదనే వీడియోస్ చేసి నాకు ఫస్ట్ చదువు అంటే విరక్తి వచ్చేలా అయిపోయింది. కాబట్టి మనశ్శాంతిగా నాకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ ని నేను మీకు తెలియజేయాలి. సో గైస్, ఆలస్యం చేయకుండా మొదలెడదామా? మొదలెట్టే ముందు తెలుగు నుంచి సోషల్ వరకు ఒక రీక్యాప్ వేసుకుందాం. తెలుగు తీసుకోండి. తెలుగులో ఏమన్నా మారచ్చు, క్వశ్చన్ అడిగే విధానం మారచ్చు, ఆ క్వశ్చన్ టఫ్నెస్ మారచ్చు, కానీ ఫిక్స్డ్ మాత్రం ఏంటి? పద్యాలు, కవి పరిచయాలు, గ్రామర్. ఆ గ్రామర్ లో ఇంతవరకు లేని తెలుగు గ్రామర్ తీసుకొచ్చి పెడతారు. లేదు, సందులు, సమాసాలు, విగ్రహ వాక్యాలు, ఇలాంటి ఫిక్స్డ్ పర్యాయ పదాలు, నానా అర్థాలు, వ్యతిరేక పదాలు ఇలాంటివే కదా. సో వీటన్నిటికి సంబంధించిన ఒక పీడిఎఫ్ మన దగ్గర ఉంటే దాదాపు 90 మార్కులు 95 మార్కుల కంటే ఎక్కువ తెచ్చుకోవచ్చు. అంటే ఎంత బెటర్ ఆ పీడిఎఫ్. ఓకేనా? ఖర్చు కాదు బాబులు, ఫ్రీనే. రూపేష్ ఏదైనా మాట్లాడుతున్నాడంటే అది ఫ్రీనే, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కాడ నుంచి రిచ్ పీపుల్ వరకు క్లాస్ తో సంబంధం లేకుండా 10th క్లాస్ వాళ్ళు అందరూ నా దృష్టిలో రిచ్ క్లాస్ పూర్ క్లాస్ లేదు, అందరూ 10th క్లాస్ వాళ్ళు అనే విధానంతో నేను పీడిఎఫ్ లో అందజేస్తాను. ఓకేనా? డన్. తర్వాత హిందీ, మేరకు హిందీ నయత మీ అందరికీ తెలుసు కాబట్టి హిందీ గురించి నన్ను అడగండి. ఇంగ్లీషు నాకంటే బాగా మీరే ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు అని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. అది చాలా మంచిది. సో ఇంగ్లీష్ని కూడా పక్కన పెడదాం. నా చేతుల్లో ఉన్న సబ్జెక్ట్స్ కి నేను న్యాయం చేస్తా. మ్యాథ్స్ తీసుకున్నట్టయితే గాయస్, 15 గంటల మ్యారథాను, 12 గంటల మ్యారథాను, 10 గంటల మ్యారథాను, రీసెంట్ గా 15 hours మ్యారథాన్ లో 8 hours 40 minutes కూడా ఫినిష్ అయిపోయింది. ప్రీ ఫైనల్స్ మ్యారథాన్, ఇవన్నీ మ్యారథాన్లు పీడిఎఫ్లు ఉండగా మళ్ళీ ఏంటన్నా అని అనుకోవచ్చు. చాలా మంది చాలా మిస్ అయిపోయినారు. 1 final మ్యారథాన్ ఫర్ పబ్లిక్ ఎగ్జామ్ మ్యాథ్స్. ఆ మ్యారథాన్ పీడిఎఫ్ మీ దగ్గర పెట్టుకుంటే చాలు. ఎగ్జామ్ 2 రోజుల ముందుగా నువ్వు మ్యారథాన్ చేసి ఏం లాభం? అప్పుడు ఏం చేసుకోవాలి? ఆ పీడిఎఫ్ నువ్వు అనుకోవచ్చు. నో, ఈ మంత్ లోనే, ఇదే మంత్ లో 15 hours మెగా మ్యారథాన్ నేను చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఆలస్యం చేయకుండా దానికి కూడా ఒక ముహూర్తం అయితే పెట్టేసుకుందాం. మీరు కూడా నాకు డేట్ సజెస్ట్ చేయొచ్చు. ఆ పీడిఎఫ్ మీకు పెట్టుకోండి మ్యాథ్స్ కి. ఓకేనా? డన్. తర్వాత ఫిజికల్ సైన్స్. ఇప్పుడు ఫిజికల్ సైన్స్ కి మీకు గాయత్రి మ్యామ్ టీచ్ చేస్తున్నారు. సూపర్, ఎక్సలెంట్, మార్వెలస్. బట్ పీడిఎఫ్ అనేది నేను ఆల్రెడీ గివ్ అవే పీడిఎఫ్ ఒకటి రెడీ చేశాను, కానీ మీకు చాలా మందికి అందజేయలే కదా. అంటే నేను అందజేశాను, మీకు అందలా కదా. కాబట్టి సార్ క్లారిటీగా మాడిఫై చేయాల్సిన పని లేదు, అవే గన్ షాట్ ఆ పీడిఎఫ్ ని మీకు అందజేస్తాను. దట్ 1 పీడిఎఫ్ ఈజ్ ఎనఫ్ ఫర్ 95+ మార్క్స్ ఇంక్లూడింగ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఓకేనా?
తర్వాత నా చేతుల్లో గుప్పెట్లో ఉండే సబ్జెక్టు, నేను అడుగుపెట్టింది మీతో జర్నీ స్టార్ట్ చేసిన సబ్జెక్టు, నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు సోషల్ స్టడీస్. ఈ సోషల్ స్టడీస్ కి ఓపెన్ గా చెప్పేస్తానంట్రా, నేనే రెడీ చేశానని చెప్పి వ్యూస్ వద్దు, పీడిఎఫ్లంతా నాకు వద్దు, మీకు ఇచ్చేయడము. న్యాయంగా చెప్తున్నా 100 days యాక్షన్ ప్లాన్ వరకు సోషల్కి అయితే సరిపోతుందిరా ఏపీ వాళ్ళకి. తెలంగాణ వాళ్ళకి అభ్యాస దీపిక అయితే సోషల్ వరకు సరిపోతుందిరా, ఇంక్లూడింగ్ బిట్ పేపర్ 100కు 100 తేవచ్చు. సరే, అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, 95+ అయితే 100% తేవచ్చు. కాబట్టి మీలో ఖచ్చితంగా సోషల్ కి ఆ పీడిఎఫ్ సొల్యూషన్ కావాలనుకున్న వాళ్ళకైతే నేను అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన దాన్ని ఒకసారి విజువల్ గా చూపిస్తే మీకు క్లారిటీ ఉంటుందా? ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. తెలుగు ఓన్లీ 1 పీడిఎఫ్, దాంట్లో కవి పరిచయాలు కావచ్చు, గ్రామర్ కావచ్చు. ఇది ఎందుకు బ్లాంక్ గా వదిలానంటే ఇంకా యాడ్ చేస్తాను. ఓకేనా? మీ రిక్వైర్మెంట్స్ బట్టి నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. తర్వాత మ్యాథ్స్ తీసుకుంటే అప్కమింగ్ 18 hours మెగా లైవ్ 18 hours చేస్తాను. ఎందుకంటే ఏపీ వాళ్ళకి 11 చాప్టర్స్ అనుకుందాం, తెలంగాణ వాళ్ళకి 11 చాప్టర్స్. దీంట్లో సేమ్ పక్కన పెడితే సెట్స్, టాంజెంట్స్ అండ్ సీకెన్స్ టు సర్కిల్స్ ఇలాంటివి అనేది సపరేట్గా ఉంది. ఏరియాస్ రిలేటెడ్ సర్కిల్స్ మీకు, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ మీకు, మెన్సురేషన్ ఏమో వాళ్ళకి, ఇట్లా సపరేట్గా ఉందిగా. అవన్నీ కలుపుకుంటే ఒక 15 చాప్టర్స్ ఉంటాయి. 15 చాప్టర్స్ కి నేను 8 hours పెట్టిన. బ్రేక్ ను కూడా ఇంక్లూడ్ చేయడం వద్దు, 15 hours చదివే ఉండాలి బ్రేక్స్ తీసేసినా కూడా. కాబట్టి నా క్యాలిక్యులేషన్ తో 18 hours మెగా మ్యారథాన్ ఓన్లీ గన్ షాట్ క్వశ్చన్స్. దాంట్లో 100 days యాక్షన్ ప్లాన్ ప్రాబ్లమ్స్, అభ్యాస్ దీపిక ప్రాబ్లమ్స్ అన్ని కవర్ అయిపోతాయి. ఓకేనా? కాబట్టి అది కూడా మీరు మిస్ చేసుకోకుండా యాక్సెస్ చేసుకోండి. ఆ రోజు మాత్రం మర్చిపోకుండా అటెండ్ అవ్వండి. తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రతి 10వ తరగతి విద్యార్థి ఆ రోజు అయితే మన వీడియో కింద ఉండాలి, లైవ్ లో ఉండాలి. డన్. ఫిజికల్ సైన్స్ గురించి చీట్ షీట్ నేను ఒకటి రెడీ చేశాను. ఆల్ PYQs ఉంటాయి దాంట్లో. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, ఫార్ములాస్ కూడా ఉంటాయి. దాన్ని మీ దగ్గర పెట్టుకోండి. 1 PDF is enough. ఇదన్నీ ఏ రోజు ఇస్తాను అనేది నేను తెలియజేస్తాను మీకు. ఓకేనా? డన్. నెక్స్ట్ సోషల్ సైన్స్ ఏంది? 100 days యాక్షన్ ప్లాన్ ఏపీ వాళ్ళకి, అభ్యాస్ దీపిక తెలంగాణ వాళ్ళకి. కాకపోతే క్వశ్చన్స్ ఉన్నాయి, సొల్యూషన్స్ కావాలి. కాబట్టి సొల్యూషన్స్ నేను మీకు అందజేస్తాను. ఓకేనా? ఈ సెషన్ ని ఇంతటితో ముగిస్తాను. ఎందుకంటే మీరు ఎగ్జామ్స్ టైం ఇది, ఎక్కువ టైపు ఎక్కడ హోల్డ్ అవ్వకండి. కంటెంట్ అందిందా తొందరగా వెళ్ళిపోండి, చదువుకోండి. అండర్స్టాండ్? ఇక నేను సెలవు తీసుకుంటున్నా. దీనికి డేట్ నేనే అనౌన్స్ చేస్తాను. ఎందుకంటే అందరూ ఒక చోట గుమిగూడినప్పుడు అది ఇస్తే బెటర్. మళ్ళీ ఇంకొక రోజు వచ్చి అన్న నాకు పీడిఎఫ్ అందలేదు, నేను అర సెషన్ మిస్ అయినా అని మీరు ఇబ్బంది పడకూడదు, నేను ఇబ్బంది పడకూడదు. ఓకేనా? సైనింగ్ ఆఫ్. నేను మీ రూపేష్ పూతలపట్టు. 1 PDF = 95+ మార్క్స్ అనే దానికి 100% నేను న్యాయం చేస్తాను. దాన్ని మీరు యాక్సెస్ చేసుకొని చదువుకొని మీరు న్యాయం చేయండి. బాయ్.